ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమయ పాలన పాటించడం లేదని కూడా చాలా మంది చెప్తున్న పరిస్థితి. దానిలో భాగంగా సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టర్కు కూడా వినతి పత్రం ఇచ్చిన పరిస్థితి. మనతో వారికి సంబంధించిన సభ్యులు ఉన్నారు. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఈ రోజు మీరు జిల్లా కలెక్టర్ కూడా వినతి పత్రం అందజేశారు సార్, ఏంటి దాని ఉద్దేశం ఏంటి? నమస్తే అండి, నా పేరు వీరమాధ కృష్ణారెడ్డి. మేము సమాచార హక్కు వికాస్ సమితి తరఫున నల్గొండ జిల్లా కలెక్టర్ గారిని ప్రత్యేకంగా కోరేది ఏంటంటే, జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమయపాలన పాటించడం లేదు. ప్రధానంగా లంచ్ అవరు ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి 1 గంట సమయాన్ని కేటాయించడం జరిగింది. కానీ వారు 1 గంట నుంచి 4 గంటల వరకు వెళ్తున్నారు. ఎప్పుడు వెళ్ళినా సంబంధిత ప్రజలకు అధికారులు కలవకపోవడం, వారు ఏమన్నా మాట్లాడితే లంచ్కి వెళ్ళారు సార్, ఇప్పుడే వెళ్ళారు సార్ అనే పదాలు చెప్పడం జరుగుతుంది. అసలుకు లంచ్కి ఇచ్చిన సమయం ఎంత, ఆ లంచ్ సమయంలో పోయి రావాల్సిన అవసరం ఉంటుంది, లేదా లంచ్ అక్కడే భోంచేసి ఉండాల్సిన ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ప్రజలు సమాచార హక్కు చట్టానికి సంబంధించిన బోర్డు విషయంలో కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒకటి, అవగాహన లోపంతో సమాచారం ఇవ్వడం లేదు. రెండవది ఏంటంటే, సమాచార హక్కు చట్టం ప్రకారం కోరిన సమాచారం ఇవ్వకపోయినా ఏం కాదు అని వాళ్ళు భావించడం వల్ల వారు విధులలో భాగంగా కమిషనర్ దాకా హైదరాబాద్ దాకా తిరుగుతున్నారు. కమిషనరు పిలిపించి విచారణ చేసి వారికి ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ మధ్య కాలంలో నల్గొండ జిల్లాకు సంబంధించిన అధికారుల మీద కూడా జరిమానాలు విధించింది. ఈ జరిమానాలు విధించే క్రమంలో వారి సమయం వృధా అవుతుంది, జరిమానాలు పడుతున్నాయి. దీని అంతటికీ ప్రధాన కారణం వారికి అవగాహన కల్పించే విధంగా వారికి అవగాహన సదస్సు జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో నిర్వహించాలని కోరడం జరిగింది. అదేవిధంగా వారు అన్ని బోర్డులను ప్రతి కార్యాలయంలో పెట్టాలని కోరడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. వారు తప్పనిసరిగా ఆదేశాలు జారీ చేస్తామని తెలిపినందుకు కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్, బోర్డుల విషయంలో ఆర్టీఐకి సంబంధించిన బోర్డుల విషయంలో ఎట్లాంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుంది సార్? చాలా వరకు కూడా ఒక ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత కూడా ఒక పేపర్ అతిపెట్టి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్ని రోజుల్లో కూడా అది మార్పు చేయాలి, మొత్తం అక్కడ ఎట్లాంటి బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది? సమాచార హక్కు చట్టంలో స్పష్టంగా ప్రజలు కోరిన సమాచారం ఇవ్వడానికి పిఐఓ, ఏపీఐఓ అప్లేట్ అధికారులు ఉంటారు. పిఐఓలు, ఏపీఐఓలు ఆ కార్యాలయంలో ఉన్న సమాచారం ఇచ్చే క్రమంలో వారు బాధ్యత తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ క్రమంలో అధికారులు బదిలీలైన వారి పేర్లు మార్చకుండా పాత అధికారుల పేర్లే ఉంచడం, అదేవిధంగా ఫోన్ నెంబర్లు, పనిచేయని ఫోన్ నెంబర్లు రాయడం, ఆ విధంగా వారి సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. దీని విషయంలో పలుమార్లు కమిషనర్ దాకా వెళ్ళి విచారణకు చేస్తున్నారు. విచారణకు పిలిచినప్పుడు ఇక్కడ విధులు బంద్ చేసుకొని, పనులు బంద్ చేసుకొని హైదరాబాద్ దాకా రావడం, ఖర్చులు పెట్టుకోవడం, ఈ కాలయాపన కూడా జరుగుతుంది. ఇదంతా జరిగేదానికి ఉద్యోగి ఇబ్బంది పడే క్రమంలో కూడా ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఉద్యోగి చేయాల్సిన విధులలో ఆ ప్రజలకు అందుబాటులో లేకపోవడం, కేసులకు తిరగడం, వారు కమిషనర్ గారు వారిపై జరిమానాలు వేయడం జరుగుతుంది. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే సరైన విధంగా సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయాలి. సరైన పనిచేసే ఫోన్ నెంబర్లు పెట్టాలి. సకాలంలో సమాచారం ఇవ్వాలి. దీంట్లో సమాచారం ఇచ్చే క్రమంలో చాలా మందికి అవగాహన లోపం వల్లనే ఇస్తలేరని మేము భావిస్తున్నాం. ఎందుకంటే సమాచారం ప్రజలందరిది, ప్రజలు కోరినప్పుడు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని సమాచార హక్కు చట్టంలో స్పష్టంగా చెప్పబడింది. ఈ బాధ్యతను మరిచి సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. గడువు కాలం ముగిసింది, దానివల్ల ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి వారికి అవగాహన కల్పించే విధంగా జిల్లా కలెక్టర్ గారు కార్యక్రమాలు చేయాలని కోరడం జరిగింది. ఈ అవగాహనతోటే సమాచార హక్కు చట్టం సమర్థవంతంగా అమలవుతుందని కోరుకుంటున్నాం. అర్జీదారుడు అప్లికేషన్ ఇచ్చిన ఎన్ని రోజుల తర్వాత కూడా మీకు సమాధానం, అర్జీదారు నుంచి మళ్ళీ సమాధానం రావాలి సార్? ఎన్ని రోజుల వరకు వస్తుంది? అంటే చాలా వరకు మండల ప్రాంతాలలో ఎట్లా నడుస్తుంది సార్ ఈ సమాచార హక్కు చట్టం సంబంధించి? ఇక్కడ సమాచార హక్కు చట్టం ఇది సామాన్యుల కోసం ఉద్దేశించి సులభమైన చట్టం. ఇది సామాన్యులు, ప్రతి వ్యక్తి కూడా ప్రభుత్వంలో జరిగే పనులేంటి, ఆ పనులకు సంబంధించిన వివరాలు, విధానాన్ని తెలుసుకోవడానికి, జరిగిన పనులలో అవకతవకలు ఏమైనా జరిగాయా, విధానపరంగా జరిగాయా, ఎంపికలలో పారదర్శకత ఉందా లేదా తెలుసుకోవడానికి ప్రజలకు ఇచ్చిన హక్కు ఇది. దీంట్లో కేవలం సామాన్యుడు అంటే ఇది సమాచార హక్కు చట్టంలో అక్షరం చదువు రాని వ్యక్తి కూడా ఆ కార్యాలయానికి వెళ్ళి ఈ సమాచారం కావాలంటే చెప్పాలని
సెక్షన్ 5 సబ్సెక్షన్ 5లో చెప్తుంది. అంటే పౌర సమాచారాధికారి ప్రజలు కోరిన సమాచారాన్ని ఇచ్చేందుకు సహాయతుకంగా సహకరించాలని ఉంది. కానీ ఇక్కడ చదువుకొని అన్ని విధానాలుగా అడిగిన సమాచారాన్ని ఇవ్వడానికే వాళ్ళు నిరాకరిస్తున్నారు. ఈ ఓ దశలో సమాచార హక్కు చట్టం మీద వాళ్ళు మాట్లాడుతూ పూర్తి స్థాయిలో ఇది లేదు, రికార్డులు లేవు, లభ్యంగా లేవు, ఈ సమాచారం మేము ఇయ్యము అనే విధంగా మాట్లాడుతున్నాం. అంటే వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల మాట్లాడుతున్నారు. ఏదైనా ఒక రికార్డు లేకపోతే అది పబ్లిక్ రికార్డ్ యాక్ట్ 1993 ప్రకారంగా దానికి సంబంధిత ఉద్యోగి బాధ్యత వహించాలి. అటువంటి రికార్డులు లేవు అని రాస్తున్నారంటే వాళ్ళకు పూర్తి స్థాయిలో అవగాహన లేదనేది మనం గుర్తు చేసుకున్నాం. వాళ్ళకు కలెక్టర్ గారి ద్వారా చెప్పించాలనే కోరికతోటే వారికి అవగాహన పూర్తి స్థాయిలో అవగాహన పెంచాలనే లక్ష్యంతో సమాచార హక్కు వికాస్ సమితి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సమాచారం కోరిన వ్యక్తికి 30 రోజుల్లోపు సమాచారం ఇవ్వాలి. ఏదైనా అత్యవసరం అయితే 45 గంటల్లో కూడా సమాచారం ఇవ్వాలని స్పష్టంగా దీంట్లో ఉన్నది. ఈ విషయంలో సమాచారం ఇవ్వకపోవడం వల్ల నెలలు ప్రజలు సమాచారం కోసం తిరగడం, హైదరాబాద్ ఆఫీస్కి వెళ్ళడం, జరిమానాలు వేయించడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అవన్నీ కాకుండా ఉండాలంటే కోరిన సమాచారం పారదర్శకంగా వీలైనంత త్వరగా ఇవ్వాలని సమాచార హక్కు వికాస్ సమితి కోరుకుంటుంది. ఆ విధంగా పనిచేయాలని ఉద్యోగస్తులకు విన్నవించుకుంటున్నాం. రైట్ మనసం చెప్పండి. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మీరు ప్రతి మండలం వెళ్తుంటారు, ప్రతి ఆఫీస్కి వెళ్తున్నట్టు పరిస్థితులు పట్టి ముఖ్యంగా కూడా మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఎదురయ్యే సమస్యలు ఎక్కువ ఏం కనబడుతున్నాయి? ప్రతి మండలం ఆఫీసులో, జిల్లా ఆఫీసులో పోయినప్పుడు ముఖ్యంగా మనకు ఆర్టీఏ బోర్డు అనేది క్లియర్గా ఉండదు. ఒకలేమో ఒక పేరు ఉంటుంది, నెంబర్ ఉండదు. నెంబర్ ఉంటే పాత వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లే ఉంటున్నాయి. ఖచ్చితంగా సమాచార హక్కు చట్టం బోర్డు అనేది ఖచ్చితంగా వాళ్ళు నిర్వహించాలి. పిఐఓ, ఏపీఓ ఖచ్చితంగా దాని పేర్లు, ఖచ్చితంగా సెల్ నెంబర్లు ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు 414 అంటే 41 అంటే దాని ప్రకారంగా ఆఫీస్లో ఉన్న 10 మంది ఉంటే 10 మంది డీటెయిల్స్ టోటల్ ఒక బుక్లెట్ అనేది ఖచ్చితంగా అక్కడ ఆఫీస్ వైజ్గా ఉండాలి. దాంతోపాటు లంచ్ అవర్ అనేది ఖచ్చితంగా 1 అవర్ ఉంటుంది. ఆ 1 అవర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయట్లేరు. కొందరు 1ంటికి వెళ్తారు, 4 గంటల వరకు కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి అది ఒకటి సరి చూసుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా దరఖాస్తుదారుడు రిప్లై చేసిన 30 రోజులలో ఖచ్చితంగా దరఖాస్తు అనేది వాళ్ళకి రిప్లై ఇవ్వాలి. ఆ 30 రోజులలో దరఖాస్తు దారునికి ఎలాంటి రిప్లై ఇవ్వకపోతే తర్వాత వచ్చే ప్రతి పేజీకి ₹2 లెక్క ఉచితంగా వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఉచితంగా ఇవ్వడం వల్ల ప్రజాధనాన్ని మనమే లాస్ అవుతున్నాం. ఎందుకంటే ఉచితంగా ఇవ్వాలన్నప్పుడు ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వల్ల ఇవ్వాల్సి వస్తుంది. ఆ డిపార్ట్మెంట్ డబ్బులు ఏం చూస్తున్నాయంటే డిపార్ట్మెంట్ మనకు గవర్నమెంట్ నుంచి వస్తుంది కాబట్టి అట్లా కూడా మనకు లాస్ చేస్తారు, వాళ్ళు ప్రజాదాన్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమాచార హక్కు చట్టాన్ని పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే, అమలు చేయగలిగితే ప్రజాధన్యాన్ని కూడా మనం అరికట్టడం అవుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక పిఐఓ, ఏపీఓ ట్రైనింగ్ తీసుకొని దీన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం. రైట్, మీరు చెప్పండి. చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సమాచారం ఇచ్చినా కూడా ఇప్పటి వరకు అక్కడి నుంచి అధికారులు కూడా సమాచారం ఇవ్వకుండా కూడా డిలే చేస్తున్నారు, నెగ్లెక్ట్ చేస్తున్నారు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అవి మీ దృష్టికి వచ్చాయా? వాటిని ఎట్లా సాల్వ్ చేయబోతున్నారు? ప్రస్తుతం ముందుగా ఆర్టీవీ వారికి కొంచెం ధన్యవాదాలు. ఎందుకంటే సమాచార హక్కు చట్టం వచ్చి నేటి వరకు 21 సంవత్సరం పూర్తి చేసుకొని 22వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుంది. అయినా కూడా కనీసం ఒక ఉద్యోగికి అవగాహన లేకపోవడం కానీ మేము చాలా సిగ్గుసేటుగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే సమాచార హక్కు చట్టం అనేది ఒక సామాన్యుడు లాంటి సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం లాంటిది. కనీసం ఏ ఆఫీసుకు పోయినా ఉద్యోగులు పోయినా కూడా సమాధానం చెప్పాల్సిన ఆ బాధ్యత అక్కడ పిఐఓ కానీ ఏపీఐఓ కానీ ఖచ్చితంగా ఉన్నదండి. ఈ ఉన్న సందర్భంలో ఎవరికి కూడా సమాధానం చెప్పకుండా జాప్యం చేస్తూ వారు కనీసం నిర్లక్ష్యమైన సమాధానం చెప్తూ అవగాహన కలిగా వాళ్ళని ఎత్తుకోవడం జరుగుతున్నది. ఖచ్చితంగా దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈరోజు సమాచార హక్కు వికాస్ సమితి తరఫున మేము ఇంకోటి డిమాండ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా రేపటి నుంచి ఏదైతే ఇప్పుడు కలెక్టర్ గారు మనకు చెప్పారో ఆఫీస్లో లంచ్ టైం కానీ నోటీస్ బోర్డులు పెడతామని చెప్పారు. ప్రతి ఒక్క ఆర్టీఐ బోర్డు మీద ఖచ్చితంగా పేరు మెన్షన్ చేసి పిఐఓ, ఏపీఐఓ ఫోన్ నెంబర్లతో సహా ఖచ్చితంగా పెట్టాలి. అలాగే కాలపరిమితి 30 రోజులకు మించకుండా ఇచ్చిన సమాచారం ఆర్టీఐ దరఖాస్తుదారుడు కోరిన సమాచారం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి, అలాగే ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఎవరైనా ముందుకు వచ్చి ఏదైనా అర్జీదారుడు కోరినా కూడా 48 గంటల్లో కూడా ప్రమాదవశాత్తు జరిగినప్పుడు ఖచ్చితంగా 48 గంటల్లో ఇవ్వాలని కూడా ఆర్టీఐ చట్టంలో రాసి ఉన్నది. ఇవన్నీ ఎవరికి అవగాహన లేకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి కలెక్టర్ గారికి మేము కోరేది ఏంటంటే సమాచార హక్కు వికాస్ సమితి ఎన్నో కార్యక్రమాలు చేసింది. ఈ కార్యక్రమాలు చేసిన సందర్భంగా మా అధ్యక్షుడు డాక్టర్ ఎర్రమాద కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేశాము.
చేసిన సందర్భంగా గతం కలెక్టర్ గారికి కూడా గౌరవనీయులైన ఉప్పల్ గారికి కూడా చెప్పాము. సార్ కూడా చాలా స్పందించి జిల్లా వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. తర్వాత గౌరవ గారు చేశారు. ఎన్నో కలెక్టర్ గారు పోయారు. ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కూడా స్పందించి ఖచ్చితంగా సానుకూలంగా స్పందించారు. ఈరోజు రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా అందరికీ నోటీస్ బోర్డులు పెట్టి మనం ఉన్న అధికారులకు అవగాహన కలిస్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ కలెక్టర్ గారు. మీకు అందరికీ ఆర్టీఏ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం సమాచార హక్కు వికాస సమితి సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వారు ఒకటే చెప్తున్నారు, ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో కార్యాలయాల్లో కూడా సమయ పాలన పాటించాలి. అదేవిధంగా ఆర్టీఐకి సంబంధించిన బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా చాలా వరకు ఎవరైతే అధికారులు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత కూడా చాలా రోజుల వరకు కూడా అదే సెల్ నెంబర్లు అదే పేర్లు ఉండడం వల్ల కూడా వచ్చే అర్జీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఆ నెంబర్లకు కాల్ చేసి కాంటాక్ట్ చేస్తే మేము ఇప్పుడు మా పరిధిలో లేమో వేరే కాడికి వెళ్ళిపోయినా సమాధానం వస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి. అలా కాకుండా కూడా సమయ పాలన పాటిస్తూ ఏదైతే ఆర్టీఐ సంబంధించిన బోర్డులు బోర్డులపై కూడా వెంటనే దానిపై పర్యవేక్షణ చేసి కూడా ప్రతిరోజు రోజుకు రోజు మినిట్ టు మినిట్ అప్డేట్ లాగా చూసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి. అన్నిటి మీద కూడా ఈ రోజు నల్గొండ జిల్లా కలెక్టర్ కూడా వినతి పత్రం అందజేశాము. మా కలెక్టర్ కూడా దాని మీద స్పందించారు. మరొక 2-3 రోజుల్లో పూర్తిగా ఆ సమయ పాలనతో పాటు ప్రతి ఒక్కరు కూడా చేస్తామని కూడా హామీ ఇచ్చారని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ RTV నల్గొండ.